హలో ఫుడీస్, ఇవాళ మన స్పెషల్ మసాలా పానీపూరి. సబ్స్క్రైబర్ ఒకరు మా కోసం పానీపూరి మసాలా పూరి ఎలా చేయాలో చేసి చూపిస్తారా అనేసి అడిగారు. ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు మన సబ్స్క్రైబర్ కి అయితే సారీ చెప్తున్నాను. చేయమంటారు చెప్పండి. రెసిపీ చేయడం నుంచి పోస్ట్ చేసేంత వరకు మొత్తం నేనే చూసుకుంటున్నాను. అరే నిజం చెప్పరా? సర్లే, ఇప్పుడే లేట్ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. బఠానీ చూసారా ఎంత బాగున్నాయో. నేను మసాలా పానీపూరి ఎప్పుడు చేయాలనుకున్నా మార్కెట్ నుంచి తెచ్చిన ఫ్రెష్ బఠానీనే తీసుకుంటాను. ఇప్పుడైతే కుక్కర్ లో ½ లీటర్ వరకు వాటర్ అయితే వేయండి. ఇప్పుడైతే 800 గ్రామ్స్ వరకు ఫ్రెష్ బఠానీ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అయితే వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు రెండుగా చేసి అందులో వేయండి. అలాగే ఒక 2 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ముందుగానే చెప్తున్నాను, సాల్ట్ అయితే మీకు తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దాన్ని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 4 విజిల్స్ వచ్చేసాక కుక్కర్ అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే మసాలా కోసం మిక్సర్ జార్ తీసుకొని 1 కప్ వరకు టమాటాస్ అయితే వేసుకుందాం. ఇందులోకి ఒక మీడియం సైజ్ పొట్టు తీసి ఒలుచుకున్న తెల్లగడ్డలు అయితే వేసుకుందాం. అలాగే ఒక 4 లవంగాలు కూడా వేసుకుందాం. ఇప్పుడైతే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 6 పచ్చిమిరపకాయలు, ఇప్పుడైతే చూపిస్తున్నంత కొత్తిమీర కట్టను అయితే మిక్సీ జార్ లో వేయండి. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ½ ఇంచ్ అల్లం అయితే వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసేద్దాం. అలాగే కొద్దిగా సోంపు కూడా వేయండి. ఇప్పుడు ఒక బిర్యానీ పువ్వు. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా అవ్వడానికి మిక్సీలో అయితే రుబ్బుకుందాం. ఇప్పుడైతే కుక్కర్ మూత తీసి చూడండి, ఆవిరంతా వెళ్ళిపోయి ఉంటుంది. చూసారా బఠానీ ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు ఒక మ్యాషర్ సహాయంతో మెత్తగా మెనుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందాం. ఇప్పుడైతే 4 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేయగానే చిట్పంటుంది. అసలు ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడైతే ఆయిల్లో వేగుతున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాం. కరివేపాకు వేయడంలో తప్పే లేదు. ఇప్పుడు ఇవన్నీ ఒక గరిటెతో మిక్స్ చేయండి. ఇప్పుడు అలాగే ఒక కప్పు సన్నగా తరిగిన ఎర్రగడ్డ కూడా వేసుకుందాం. ఎర్రగడ్డ బాగా వేగడానికి 2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం. ఇందులోకి సన్నగా తరిగిన ఒక కప్పు టమాటోస్ కూడా వేసేద్దాం. ఇప్పుడైతే టమాటోస్ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇలా వేగుతున్న దాంట్లో మనం ఇందాక రుబ్బుకున్న మసాలాను అయితే వేసుకుని బాగా అంటే బాగా ఫ్రై చేసుకుందాం. మసాలా అంతా బాగా వేగక ఇలా దగ్గరకు వచ్చిన టైంలో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా, ఇప్పుడు అలాగే ½ టీ స్పూన్ పెప్పర్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయితే చేయండి. ఇప్పుడు నేను చెప్పే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేయండి. మీ మసాలా టేస్ట్ ఏ మారిపోతుంది. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన పానీ. అయితే 2 గ్లాసులు పానీని మన మసాలాలో వేసుకుందాం. ఇలా పానీని మసాలాలో వేయడం వల్ల మసాలాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను ఈ పానీని ముందుగానే చేసి పెట్టుకున్నాను. మీలో ఎవరికైనా పానీ ఎలా చేయాలో తెలియకపోతే దానికోసం మన ఛానల్లో సెపరేట్ వీడియో అయితే చేశాను. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 3 మినిట్స్ పాటు పానీని మసాలాలో బాగా కలవనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. మసాలాలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు బఠానీ అయితే వేసేయండి. ఇప్పుడు మన మసాలాలో ఆలు బఠానీ మొత్తం మిక్స్ అయ్యేలాగా చూసుకుందాం. ఇప్పుడైతే చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒక 2 గ్లాసెస్ పానీని అయితే యాడ్ చేసుకుందాం. బాగా గుర్తు పెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో పానీ బదులు నార్మల్ వాటర్ వేయకూడదు. కావాలంటే మనం ఇందాక ఉడకబెట్టుకున్న కుక్కర్ లో కొద్దిగా వాటర్ వేసుకుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడైతే మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మధ్యలో కలుపుకుందాం. జాగ్రత్తగా కలుపుకోండి, అడుగంటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీరనైతే వేసుకుందాం. ఇప్పుడు అలాగే తరిగిన క్యారెట్ తురుము కూడా వేసేయండి. చూసారా, మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఎంత త్వరగా చేసేసాము కదా. నేను చేసిన విధంగానే చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక పెనులో ఆయిల్ బాగా హీట్ చేసుకొని పానీపూరి పాపడ్ అయితే వేసుకుందాం. జాగ్రత్తగా చూసుకోండి, పానీపూరి పాపడ్ మాడిపోయే ఛాన్స్ ఉంది. పూరీలు ఎంత బాగున్నాయో కదా, చూస్తుంటేనే అలా పూరిని పానీలో ముంచుకొని తినేలానే ఉంది. సరే, ఇక స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కావాల్సిన పూరీలు పగలగొట్టి ఒక బౌల్ అయితే వేయండి. ఇప్పుడు ఉడికించిన మసాలా అయితే వేసుకుందాం. అలాగే కొద్దిగా మిక్స్చర్ ని కూడా చల్లుకుందాం. ఇప్పుడు అలాగే కొద్దిగా ప్యాజ్ కూడా చల్లుకుందాం. ఇప్పుడు కొద్దిగా చిన్నగా కట్ చేసిన టమాటో, మళ్ళీ కొద్దిగా మిక్స్చర్, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా పెరుగు. మన మసాలా పూరి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా. సరే, అయితే ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ వస్తా.